నమస్తే మాస్టర్స్. ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి లాక్డౌన్ సందేశాలు అనే బుక్ నుంచి టాపిక్ మాస్టర్స్, లోక కళ్యాణమే జీవిత లక్ష్యం. మనుషులు చూసి విని నేర్చుకుంటారు. అందరి అనుభవాలు వినటం ద్వారా చేయవలసినవి చేయకూడనివి తెలుస్తాయి. మనకు అందరికీ ఉపయోగపడేవి చేయడమే లోక కళ్యాణం. సజ్జన సాంగత్యంతోనే సత్యం తెలుస్తుంది. లోక కళ్యాణ కార్యక్రమాలు చేపడతాం. చేతికి ఉన్న 5 వేళ్ళు ఏమిటంటే శ్రవణం, మననం, నిధిధ్యాస, ఆత్మ సాక్షాత్కారం, లోక కళ్యాణం. మనకు ఆత్మ సాక్షాత్కారం జరగకుండా లోక కళ్యాణం ఎలా జరుగుతుంది? జరగదు. మరి ఆత్మ సాక్షాత్కారం ఎలా జరుగుతుంది? ఊరికే జరగదు. నిధిధ్యాసన అంటే సాధన. ఏదో ఒకటి సాధన చేయాలి. అలా సాధన చేస్తే కానీ ఆత్మ సాక్షాత్కారం కాదు. ఏది అభ్యాసం చేయాలో ఎలా తెలుసుకోవాలి అంటే మనలో ఎంతో మదనం జరగాలి. దాన్ని ధ్యానం అంటాము. దేనిని వింటామో దానిని మదనం చేస్తాము. అందులో తెలుసుకున్న సత్యాన్ని అభ్యాసం చేస్తాము. అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది. శ్రవణం అంటే నోరు మూసుకుని చెవులు రిక్కించి వినడం. మనమే మాట్లాడుతుంటే పక్కవాడిది ఏమి వింటాము? ఒకసారి బుద్ధుని దగ్గరకు ఒక ఆమె తన 4 ఏళ్ల కొడుకు చనిపోయాడని బ్రతికించమని వచ్చింది. అప్పుడు బుద్ధుడు ఈ ఊళ్ళో అందరి ఇళ్లకు వెళ్ళి ఏ ఇంట్లో అయితే చావు లేదో ఆ ఇంట్లో నుంచి ఆవాలు తీసుకొని రమ్మంటాడు. ఆమె ఖాళీ చేతులతో తిరిగి వచ్చింది. అందరి ఇళ్లల్లో అడిగినప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఎవరో ఒకరు చనిపోయారని అలా వినడం ద్వారా అర్థం చేసుకుంటుంది. నా బాధల్లో నేను ఉన్నాను తప్ప ప్రక్కవాళ్ల బాధలు నేను గుర్తించలేదు. నాకు ఇప్పుడు కొడుకు తిరిగి రావాలన్న కోరిక లేదు. నాకు ఇప్పుడు ముక్తి మార్గం చూపించండి అని కిసి గౌతమి అడిగింది. గౌతమ బుద్ధుడు పక్కవాళ్లను కూడా విని నేర్చుకో అని ఆమెకు కూడా తెలియకుండానే ఆమె చేత శ్రవణం చేయించాడు. అలా శ్రవణం ద్వారా ఆమె దారిలోనే మననం చేసింది. ఓహో, దుఃఖం సామాన్యమే. తరువాత ఏమి చేయాలని అడిగింది. బుద్ధుడు ధ్యానం అభ్యాసం చేయమన్నాడు. ఇంకా సాక్షాత్కారం, లోక కళ్యాణం అందరికీ చెప్పింది. అందరితో లోక కళ్యాణం చేయించింది. గౌతమ బుద్ధుని భార్య యశోధర బుద్ధుడు కొడుకు పుట్టగానే రాత్రి వెళ్ళిపోవడం చూసి ఆమె అది అవమానంగా భావించింది. ఎందుకు వదిలిపెట్టాడు అని ఉక్రోషంతో అందరినీ తిట్టడం మొదలుపెట్టింది. మెల్లిగా ఆమెలో ఒక భావన వచ్చింది. గౌతమ బుద్ధుని తల్లి ప్రజాపతి గౌతమి కూడా ప్రక్కవాళ్ల మాటలు కూడా విను అని చెప్పింది. ఉద్యానవనంలోని అందరి మాటలు వినడం అలవాటు చేసుకున్నది. అందరూ తమ తమ జీవిత కథలు చెప్పడం ఆమె వినడం వలన సమాధానపడింది. మనస్సుకు స్థిమితం వచ్చింది. యశోధరకు బుద్ధుడు తపస్సు చేస్తున్నప్పుడు ఈమె సజ్జన సాంగత్యంతో కోలుకుంది. ఏదో ఒక రోజు బుద్ధుడు వస్తాడు, తన కొడుకును చూసుకుంటాడు అన్న ఆశతో ఉంది. శుద్ధోదనుడు మాత్రం మారలేదు. ఎంత శ్రవణం చేస్తోందో అంత మననం ఆటోమేటిక్గా చేస్తుంది. ఎలాగైతే గోధుమలు ఉంటేనే కదా పిండి చేయగలం, అలాగే శ్రవణం చేసి గోధుమలు స్వీకరించండి. పిండి చేయడమే మననము, రొట్టె చేయడమే సాక్షాత్కరించుకోవటం, అందరికీ చెప్పడమే లోక కళ్యాణం. ఇదంతా బుద్ధాస్వై పుస్తకంలో ఉన్నది. ఎప్పుడైతే కొత్త అనుభవాన్ని వింటామో అప్పుడు బుర్ర కొత్తగా పనిచేస్తుంది. లేకపోతే ఎప్పుడూ మన మాటలే వింటూ బుర్ర పనిచేయకుండా పడుకొని ఉంటుంది. దుర్జన సాంగత్యం చేస్తే నీ పని ఇంకా వరస్ట్ అవుతుంది. వాడు పేకాట అంటాడు. ఒంటరిగా ఉండకూడదు. నా మగుడు సన్యసించి ఎక్కడికో పోయాడు. అలా ఆమె అందులోనే ఉండిపోయింది. తోటి ఆడవాళ్లతో సజ్జన సాంగత్యం మొదలుపెట్టింది. అలా కొన్ని సంవత్సరాల తర్వాత మరణం జరిగి ఆత్మ సాక్షాత్కారం జరిగింది ఆమెకు. యశోధర తాను ఉన్న చోటనే ఉండి తన జ్ఞానాన్ని తాను సంపాదించుకుంది. ఆ రాజప్రసాదంలో మిగతా వాళ్ళందరికీ మార్గదర్శకురాలు అయింది. పరంపరగా బుద్ధుడు రావటం, రాహులుడికి ధ్యానం నేర్పడం చూసి ఆమె కూడా చేరింది. ఆ లోపే యశోధర జీవిత సత్యాలు విని ఆత్మజ్ఞాని అయింది. నేను ఇంట్లో కూర్చుని అన్ని పుస్తకాలు చదివి స్వాధ్యాయం ద్వారా తెలుసుకున్నాను.
ఈ పుస్తకం ద్వారా సజ్జన సాంగత్యం మహిమ తెలిసింది. ఉన్న చోటే సంఘాన్ని సృష్టించింది. సహజంగానే సత్యం బయటికి వస్తుంది. ప్రక్కవాడి గోడును వినేది మన చెవులు. ఎంతసేపు మన జీవితాన్ని మన కోణం నుంచే చూస్తాము. ప్రక్కవాడిది వింటే మన సత్యం బయటపడుతుంది. నీ జీవిత సత్యం బయటపడుతుంది. నీవు ఏమి చేయాలో కూడా నీకు తెలుస్తుంది. బుద్ధుడు తిరిగి రాగానే అరణ్యానికి పోవడం అవసరమా అని యశోధర అడుగుతుంది. ఇంట్లో కూర్చుని చేసుకోలేరా అని అడుగుతుంది. బుద్ధుడు అవును అని ఒప్పుకుంటాడు. మననం చేసిన వారు వారి మాటలను వారు చెప్తారు. సాక్షాత్కారం చేసుకున్న వారు సత్యాన్ని బోధిస్తారు. ఈ శ్రవణం ద్వారా లోక కళ్యాణం ఎలా చేయాలో తెలుస్తుంది. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, దృష్టిని బట్టే సృష్టి. ఏ విషయమైనా మనం ఎలా చూస్తామో, ఎలా స్వీకరిస్తామో అలాగే ఉంటుంది. మనం చూసే విధానాన్ని బట్టే విషయాలు ఉంటాయి. ఎండలో రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే సూర్యకాంతి మారినట్లుగా విషయాలు సూటిగా స్పష్టంగా దర్శించాలంటే కళ్ళద్దాలు తీసివేయవలసిందే. అదేవిధంగా సందర్భానికి అనుగుణంగా ప్రవర్తించాలే తప్ప ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలను బట్టి కాదు. దృష్టిని బట్టే సృష్టి ఉంటుందని తెలుసుకుందాము. ప్రపంచంలో చూడబడేవి అనంతంగా ఉంటాయి. అవి మన చూపును బట్టే ప్రత్యక్షమవుతాయి, లేకపోతే అవి కనుమరుగవుతాయి. దుర్యోధనుడు, అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తారు. అర్జునుడు కృష్ణుని పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆయనకు పాదాలే కనపడినవి. శ్రీకృష్ణుడు పడుకొని ఉన్నాడు. కళ్ళు తెరిచేసరికి ఆయనకు అర్జునుడే కనిపించాడు. తల ఇటువైపు తిప్పితే దుర్యోధనుడు ఉన్నాడు. ఏమిటి, ఉదయమే వచ్చారు అని అడిగాడు. యుద్ధం జరుగుతుంది కదా, సహాయం కావాలి అని దుర్యోధనుడు అంటాడు. అర్జునుడు అదే అంటాడు. అవునా, అయితే రెండే సాధ్యం. సైన్యం అన్నా లేదా నేను అన్నా, ఏది కావాలో అడుగు అని అర్జునుడితో అంటాడు. అప్పుడు దుర్యోధనుడు గదిలోనికి ముందు నేను వచ్చాను, నన్ను అడగమని అంటాడు. లేదు, నేను నిన్ను చూడలేదు, మొదట అర్జునుని చూశాను. నీ లాజిక్ నీకు ఉంటే నా లాజిక్ నాకు ఉంటుంది అంటాడు. అర్జునుడిని అడుగుతాడు. అర్జునుడు నాకు మీరే కావాలి అంటాడు. దుర్యోధనుడు అర్జునుడు ఎక్కడ సైన్యం కోరుకుంటాడో అని ఆరాటపడతాడు. దుర్యోధనుడికి కృష్ణుని విలువ తెలియదు. ఇంకేముంది స్వామి, నీవు అటువైపు వెళ్ళు, నీ సైన్యాన్ని నాకు ఇచ్చేయమంటాడు. కృష్ణుడు తథాస్తు అంటాడు. చూశారా, చూపుని బట్టే చూడబడేది ఉంటుంది. కళ్ళు తెరవగానే కాళ్ళ దగ్గర ఉన్నదే కనపడుతుంది కదా మనకి. ఇది మహాభారతంలో ఒక గొప్ప సన్నివేశం. మరొక సన్నివేశం, కురు పాండవ సంగ్రామ సమయంలో కౌరవులకు నాయకుడుగా భీష్ముడు ఉన్నాడు. ఇటువైపు అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. 1, 2 కాదు, 10 రోజులు అయిపోతుంది. కృష్ణుడు ఇదంతా చూస్తున్నాడు. కోపం వచ్చింది. ఏమిటి చూస్తున్నావు? మీ తాతగారిని ఎందుకు చంపడం లేదు? నేనే చంపేస్తా అని రథచక్రం పట్టుకున్నాడు. అర్జునుడు కృష్ణుని కాళ్ళను పట్టుకున్నాడు. అప్పటి వరకు తాత అని యుద్ధం చేస్తున్నాడు. అలా అనుకుంటే యుద్ధం చేయలేడు కదా. అక్కడ ఉన్నది ఒక సేనానాయకుడు అనుకుంటే యుద్ధం చేసేవాడు. అధర్మ యుద్ధం చేస్తున్న దుష్టులకు సహాయం చేస్తున్న సేనానాయకుడుగా చూడడం లేదు. కనుక కృష్ణుడు అర్జునుని దృష్టిని మరల్చాడు, చూపుని మరల్చాడు. అప్పుడు అర్జునుని బాణాలు ఆయనను చేరాయి. మహాభారతం, రామాయణం గొప్ప సత్యాలను తెలుపుతాయి. దశరథుడు శ్రీరాముని అరణ్యాలకు వెళ్ళమన్నప్పుడు శ్రీరాముడు నేనే పెద్ద కొడుకును, రాజ్యానికి అర్హుణ్ణి. ఆ కైక ఎవరు? నేను అరణ్యాలకు వెళ్ళను అని ఎదురు తిరిగి ఉండవచ్చును. కానీ ఆయన చూపు రాజ్యం, వర్తమానం మీద లేదు, భవిష్యత్తు మీద ఉన్నది. భారతదేశానికి గొప్ప మార్గం చూపించే వైపు ఉన్నది. అందుచేత శ్రీరాముడు సంతోషంగా అరణ్యానికి వెళ్ళాడు. కరోనాను ఉదాహరణగా తీసుకుంటే కరోనాను చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. నీవు పనికిరాని వాడివి అనుకో, భూమికి బరువు. చావుకు ఎవరు భయపడతాడు? లోకకంటకుడే చావుకు భయపడతాడు. వాడిని భయపెడుతుంది, లేపేస్తుంది. మంచి వాళ్లకు కరోనా మంచిది, సమయం దొరికింది, కుటుంబంతో గడపవచ్చును అనుకుంటాడు. గుడ్ పీపుల్. ఇంకా బెస్ట్ పీపుల్, ధ్యానం చేసే వాళ్ళకు అయితే ఇంకా ధ్యానం చేసుకోవచ్చును. నీవు దానిని ఎలా తీసుకుంటావో అలా అయింది. చూపును బట్టే చూడబడేది ఉంటుంది.
నేను తిరిగి తిరిగి అలసిపోయాను. ఎందరు చెప్పినా నేను రెస్ట్ తీసుకోలేదు. ఊపిరి ఉన్నంతకాలం తిరుగుతాను. ఇప్పుడు కరోనా వచ్చింది. తప్పలేదు. ఇంట్లో కూర్చోబెట్టింది. అన్ని పుస్తకాలు చదువుతున్నా. ఈ కరోనా నాకు వరం అయింది. నేను శరీరం మాత్రమే అనుకునేవాడికి శరీరాన్ని తీసేసింది. నేను ఇన్ని రోజులు అలసిపోయాను. నాకు కరోనా వరం అయింది. చూసే దానిని బట్టి చూడబడేది ఉంటుంది. ఇప్పుడు కరోనా సజ్జనులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి వచ్చింది. ప్రకృతి అలా పనిచేస్తుంది. ప్రకృతి యొక్క తీర్పే కరోనా వైరస్. తొందరపడదు. నీ దృష్టి దోషం ఉంటే కరోనా ఒకలాగా ఉంటుంది. నీ దృష్టి సరిగ్గా ఉంటే మరో విధంగా ఉంటుంది. నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. కరోనా నీ వాస్తవాన్ని నీకు ఇస్తుంది. అంతే. పైలోకంలోని మాస్టర్స్ను చూడగలిగితే వారు తప్పక సహాయం చేస్తారు. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్. ప్రతిదీ పర్పస్ కోసమే జరుగుతుంది. జీవితంలో ఏది జరిగినా దానికి ఒక లక్ష్యం ఉంటుంది. చిన్నప్పటి నుంచి జరిగిన ప్రతి దాని వెనుక, జరగని దాని వెనుక మన జీవిత లక్ష్యం దాగి ఉంటుంది. మన జీవితాన్ని పునశ్చరణ చేసుకుంటే ఏది ఎందుకు జరిగిందో లేక ఏది ఎందుకు జరగలేదో తెలుస్తుంది. ఏది చేస్తే ఏ పర్యవసానాలు వస్తాయో అర్థమవుతుంది. పత్రిజీ 1956లో నేను మొదటిసారి ఆత్మశక్తిని అనుభూతి చెందినప్పుడు నా వయసు 9 సంవత్సరాలు ఉంటుంది. అలహాబాద్లో మా అమ్మగారి అన్నగారైన రామచంద్రరావు గారి దగ్గరకు వెళ్ళాను. అప్పుడు నాకు నత్తిగా ఉండేది. దానిని సరిచేయడం కోసం ఆపరేషన్ చేశారు. అలహాబాద్లో హాస్పిటల్లో అనస్థీషియా ఇచ్చినప్పుడు నేను పైనుంచి చూస్తూ ఉన్నాను. శరీరానికి ఆపరేషన్ అవుతుంది. ఆత్మకు ఏమీ ఉండవు. నేను శరీరాన్ని కాదు ఆత్మను అని తెలుసుకున్నాను. ఇలాంటివి అందరికీ ఉంటాయి. ప్రశ్న: మీ పర్పస్, లక్ష్యం ఎప్పుడు తెలుసుకున్నారు? పత్రిజీ: ప్రతి ప్రాణికి, ప్రతి జీవానికి, చెట్టుకు, కరోనా వైరస్కు, కన్నుకు, చెవికి, గుండెకు, కాలేయానికి, మూలాధార చక్రానికి, శివునికి, రావణునికి, రామునికి పర్పస్ ఉంటుంది. పాలు పెరుగు ఏ క్షణంలో అవుతుంది చెప్పలేం కదా. అలాగే జీవిత లక్ష్యం, లైఫ్ పర్పస్ ఎప్పుడు తెలుసుకుంటాము అంటే అది క్రమక్రమంగా తెలుస్తుంది. అలాగే ఆత్మజ్ఞానం వచ్చిందా లేదా అన్నది పాయింట్. అది క్రమక్రమంగా వస్తుంది. నీరు మెల్లగా వేడెక్కుతుంది. ఉష్ణోగ్రత 100కి చేరినప్పుడు ఒకేసారి ఆవిరవుతుంది. అలాగే ఈ పర్పస్లో భాగంగానే తెలుసో తెలియకో ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. ప్రశ్న: మీ పర్పస్లో భాగంగానే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉద్యోగం చేశారా? పత్రిజీ: అవును. ఆ మార్కెటింగ్ ఫీల్డ్ మూలంగానే ఊళ్ళన్నీ తిరగటం నేర్చుకున్నాను. ఎక్కడైనా తినగలగటం, పడుకోవడం నేర్చుకున్నాను. 17 సంవత్సరాలు పనిచేశాను. అలా ఆ టెక్నాలజీ అంతా నా ధ్యాన ప్రచారానికి ఉపయోగించాను. ప్రశ్న: అంటే మన జీవితంలో ఏమి జరిగినా పర్పస్ కోసమేనా? పత్రిజీ: ఏమి జరిగినా జరగకపోయినా కూడాను పర్పస్ కోసమే. నేను సంగీతం నేర్చుకున్నది కూడా ధ్యానం కోసమే, కచేరీలు చేయడానికి కాదు. మంగళంపల్లి బాలమురళీకృష్ణలా నా సంగీతం అంతలా లేదు. అది నా పర్పస్ కాదు. నీ పుట్టుకను బట్టే నీ పర్పస్ ఉంటుంది. నీ పర్పస్ బట్టే నీ పుట్టుక వస్తుంది. ఉదాహరణకు నేను తెలంగాణలో పుట్టాను, కానీ మహారాష్ట్ర సరిహద్దులో ఉంటుంది. అక్కడే ఎందుకు పుట్టాను? నా జీవిత ప్రణాళికలో సౌత్ ఇండియాలో పూర్తి చేసుకొని నార్త్ సైడ్ వెళ్ళాలి. మా వాళ్ళు అమెరికా ఎందుకు వెళ్ళారు? మన కుటుంబం, మన పుట్టుక, మన శరీరం అన్నీ కూడా మన జీవిత ప్రణాళికను బట్టే ఉంటాయి. నేను బ్రాహ్మణుల ఇంట్లో ఎందుకు పుట్టాను? బ్రాహ్మణులు పూజలు ఎక్కువ చేస్తారు. పూజలు చేయొద్దురా నాయనలారా అని చెప్పడానికి పుట్టాను. ఒక ఆమెకు ధ్యానంలో జీసస్ వస్తారు. ఆమె తన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి అని అడుగుతుంది. జీసస్ నీ ప్రక్కవాడిని ప్రేమించు అంటాడు. ఆమె అంతేనా అంటుంది. నీవు పొరుగువాడిని ప్రేమించు, వాడు ఆ పొరుగువాడిని ప్రేమిస్తాడు. నాకు నా అనుభవాలు ఎప్పుడో అయిపోయాయి. ప్రక్కవాడి అనుభవాలను తెలుసుకోవడం నా పని. ప్రతి మనిషి చనిపోయే ముందు ఆకాశిక్ రికార్డ్స్ చూసుకుంటాడు. ఉదాహరణకు నీకు బలం ఉంది కదా అని ఒక అమ్మాయిని కొట్టావనుకో, నీవు ఆ అమ్మాయి శరీరంలో ఉంటూ సీన్ అంతా అనుభూతి చెందుతావు. అంటే ఆ అనుభవంలో నీవు దెబ్బలు తింటావు, అనుభవిస్తావు. అదే నీవు కాళ్ళు ఒత్తావనుకో,
ఆ సుఖమైన అనుభూతిని కూడా నీవే అనుభూతి చెందుతావు. అది సంగతి. నీవు కొట్టేది ఇంకా ఎవడో చూశాడనుకో, అది కూడా అనుభవిస్తావు. నీవు కొట్టడం 100 మంది చూశారనుకో, అందరి బాధను అనుభవిస్తావు. అలా వన్ టు మెనీ, వన్ టు ఇన్ఫినిటీ అన్నమాట. వాళ్ళు శాపాలు పెట్టారనుకో, అన్నీ అనుభవిస్తావు. వాళ్ళు ధన్యవాదాలు అన్నారనుకో, అది ఫీల్ అవుతావు. మరి అంత ఉంటుంది సృష్టి రచన. ప్రశ్న: వన్తో మెనీ ఉంటుందా సార్? పత్రిజీ: వన్తో మెనీ ఉంటుంది, వన్ టు మెనీ ఉంటుంది, వన్ టు ఇన్ఫినిటీ ఉంటుంది నాయన. ఒక ఆవు చూస్తుందనుకో, దాని బాధను కూడా అనుభవిస్తావు. చెట్టును కూడా. నీకు ఆకలేస్తుందనుకో, చెట్టును అడిగి కోసుకో, కానీ అడగకుండా తెంపుకోవద్దు. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్: చక్షువులు. చక్షువులు: చర్మచక్షువు, మనోచక్షువు, దివ్య చక్షువు, జ్ఞానచక్షువు అని వివిధ రకాలు. చర్మచక్షువులతో బయట కనిపించే దానిని చూస్తాము. మనోచక్షువుతో మనస్సులో దర్శిస్తాము. దివ్య చక్షువుతో ఇతర లోకాలలో సుదూరంగా జరుగుతున్నవి చూస్తాము. జ్ఞానచక్షువు మాత్రమే ముక్తికి మార్గం. ఒక్క విషయం కూలంకషంగా తెలుసుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ప్రతి విషయం మరొక విషయంతో ముడిపడి ఉంటుంది. ఆ తీగ లాగకపోతే డొంక కదలదు. ప్రతి పదంలో ఒక అర్థం ఉంటుంది. దానిని పదం యొక్క అర్థం అంటారు. పదంలో ఒక తీగ ఉంటుంది. అది అర్థమైతే ప్రతి పదం యొక్క అర్థం విశ్లేషించగలం. ఆ సామర్థ్యం లేనివాడే పామరుడు. ధ్యానం అనే పదం చైనాకు వెళితే చాన్ అయింది, జపాన్కు వెళితే జన్ అయింది, అరేబియాకు వెళితే దీన్ అయింది. అన్నీ ధ్యానం అనే పదం నుంచి వచ్చినవే. ధీ ఈజ్ ఈక్వల్ టు మేధస్సు, యాన్ ఈజ్ ఈక్వల్ టు ప్రయాణం. ధీతో యానం చేసేవాడు బుద్ధుడు, ఆ ఎరుక లేనివాడు పామరుడు. విశిష్టమైన ఎరుకతో ప్రయాణించేవాడు. ద్రష్టకు చర్మచక్షువు, మనోచక్షువు, దివ్యచక్షువు, జ్ఞానచక్షువు ఉంటాయి. దివ్యచక్షువు ఆజ్ఞాచక్రం. బహిర్ ఇంద్రియ నిగ్రహం, దమం, అంతరేంద్రియ నిగ్రహం సమం. సమం వలన దివ్య దృష్టి, దివ్య శ్రవణం ప్రాప్తిస్తాయి. సంజయునికి కృష్ణుడు ఇచ్చిన దివ్య దృష్టితో ఎక్కడో హస్తినలో జరుగుతున్నది చూసి చెప్పాడు. ధృతరాష్ట్రుడు మనోచక్షువుతో చూసి ఆనందించాడు. బుద్ధుడు మొట్టమొదటి జాములో అనేక జన్మలు చూసుకున్నాడు. రెండో జాములో పర్యవసానాలు అంటే కర్మ సిద్ధాంతాన్ని, మూడో జాములో ఏమి చేస్తే కర్మ చక్రం నుండి బయటపడాలో చూసుకున్నాడు. నాలుగవ చక్షువు ఎలా ఉంటుందంటే, ఎక్కడో పొగ వస్తుంటే ఆ నిప్పును చూడకుండానే పొగ నిప్పు నుంచి వస్తుందని తెలుసుకుంటాడు. ఆ నిప్పును చూడగలగటం దివ్య చక్షువు. చూడకుండానే పొగను బట్టి నిప్పు ఉందని తెలుసుకోవటమే జ్ఞాన చక్షువు. దివ్య చక్షువు నుండి అందరినీ సమంగా చూసేవాడు, దేనికి ఏడవనివాడు పండితుడు. రావణాసునికి దివ్య చక్షువు ఉంది, కానీ జ్ఞాన చక్షువు లేదు. రావణాసురుడు, హిరణ్యకశ్యపుడు అక్కడే ఆగిపోయారు, కానీ జ్ఞానచక్షువు వరకు వెళ్ళేవాడికే ముక్తి వస్తుంది. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్: గురువు. విషయాల పట్ల సంపూర్ణ జ్ఞాన అవగాహనలు కలిగి ఆ సమాచారాన్ని అందించేవారే గురువు. నిరంతర సాధన, జ్ఞాన సముపార్జన ద్వారా ఒకానొక వ్యక్తి గురువుగా, మహాగురువుగా ఎదుగుతారు. తెలియని ప్రతి దానిని తెలుసుకుంటూ, సాధన చేస్తూ, జ్ఞానం సమీకరించుకుంటూ లఘువులుగా ఉన్నవారు గురువులుగా ఎదగాలి. గురువు అంటే బరువైన వాడు. భారతదేశమంతా గురు శిష్యుల బంధం అన్నమాట నర నరాల్లో ఇంకిపోయింది. కానీ అది సరికాదు. గురువు లఘువు అనడం సరి అయినది. ఆ బరువును సంపాదించుకోని వాడు లఘువు. నేను క్రికెట్లో లఘువును, గురువును కాను. ఒక గురువు దగ్గర జీవితాన్ని పెట్టి నేర్చుకుంటే గురువు అవుతాడు, లేకపోతే లఘువుగానే ఉంటాడు. గురువు దగ్గర ఆకర్షణ శక్తి ఉంటుంది. భూమి కంటే చంద్రుడు చిన్నవాడు కాబట్టి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. గురువులకు గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. గురియే గురువు అన్నాడు రమణ మహర్షి. మనం మరి కొంచెం ముందుకు వెళ్తే నీ శ్వాసయే నీ గురువు అని చెప్తున్నాము. శ్వాస చుట్టూ మనస్సు ధ్యాస తిరగాలి. గురువు నీకు సమాచారం ఇస్తాడు. నీకు ఇన్ని మార్కులు వచ్చాయి, ఇది నీ అభివృద్ధి అని చెప్తాడు. నేర్పించడం ఉండదు, సమాచారం ఇవ్వడం ఉంటుంది.
లఘువు దగ్గర సగం సమాచారం ఉంటుంది. గురువు రాత్రనక పగలనక సాధన చేయటం వలన పూర్తి సమాచారం ఉంటుంది. ఇలా ఒకడు లఘువుగా మహాలఘువుగా మారి సాధన ద్వారా గురువుగా మహాగురువుగా ఎదుగుతాడు. ఎవరినీ తీర్చిదిద్దటం మన వల్ల కాదు, సమాచారం ఇవ్వటం మన వల్ల అవుతుంది. సమాచారమే ముఖ్యం. వాడి సాధన వాడి గురిని బట్టి ఎదుగుదల ఉంటుంది. పరమశివుడు ఎలా అయ్యాడు? గురి ఉండి సాధన ద్వారా అయ్యాడు. నీ ఎదుగుదల, నీ నేర్చుకోవడం, నీ సాధన నీ గురిని బట్టి ఉంటుంది. ఎవరో ఇస్తారు అన్నదే లేదు. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. గురువు చుట్టూ తిరగడం వలన ఉద్ధరింపబడతారు. విన్నవాని మీద శ్రద్ధ ఉండాలి, అప్పుడు వాళ్ళు ఆకర్షితులు అవుతారు. రమణ మహర్షి గారు గురియే గురువు అన్నారు. అది నేను పట్టుకుంటే నా శ్వాస మీద ధ్యాసకు ప్రపంచమంతా పట్టుకుంది. క్రికెట్ కంటే ప్రథమం ధ్యానం. పిరమిడ్ సొసైటీలో నమస్కారం పెట్టడం అన్నది లేదు, మనస్సులో ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్, గతం గతః. ఒలికిపోయిన పాలు ఎత్తలేము, అదేవిధంగా జరిగిపోయిన విషయాలను మార్చలేము. వాటిని పదే పదే తలుచుకొని ప్రయోజనము లేదు. కనుక గడచిన సంగతులను 10 సార్లు తలుచుకోవడం, చర్చించడం ఆపి ప్రస్తుత కర్తవ్యాన్ని గుర్తించి వర్తమానంలో ఉండాలి. ఇప్పుడు మనం గతం గతః, రాత్ గయీతో బాత్ గయీ గురించి తెలుసుకుందాం. ఆత్మ జాగృతి కలగాలంటే గతం వదిలేయాలి. రాత్రి కొట్టుకున్నాం, అయిపోయింది. ఉదయమే కొత్తగా ఆలోచించాలి. భవిష్యత్తులో ఏమి కావాలో దానిని గురించి ఆలోచించాలి. గతాన్ని మర్చిపోవాలి. ఏ పంట వేస్తే బాగుంటుందో ఆలోచించే పంట వేసుకుంటాం, అయిపోయిన దాని గురించి కాదు. గతాన్ని ఎప్పుడూ మడిచివేస్తూ ఉండాలి. మనోఫలకం మీద నుండి తుడిచివేయకపోతే మనస్సు గజిబిజిగా ఉంటుంది. ఉన్నది ఒక్కటే మనోఫలకం, దాని మీద జరిగిపోయింది ఉండకూడదు. నల్లబల్ల మీద తుడిచేస్తూ ఉండాలి, మళ్ళీ రాస్తూ ఉండాలి. నిన్నటి వార్తాపత్రిక ఎలాగైతే పనికిరాదో అలా మనోఫలకాన్ని ఎప్పుడూ శుభ్రంగా అందంగా ఉంచుకోవాలి. కరిగిపోయిందని తుడిచివేయడం, మనసులో ఆలోచనలను చెరిపివేయడం, గందరగోళంగా ఉన్న గతాన్ని విగతం చేయడం ధ్యానం. లేకపోతే వర్తమానంలో అన్ని అవమానాలు వస్తాయి. ఎందుకంటే వాడు గతంలో తిరుగుతున్నాడు. వినేటప్పుడు గతాన్ని విగతం చేసుకుని వినాలి. ఒకానొక జ్ఞానికి గతమే ఉండదు. ఎప్పుడూ గతంలో ఉండేవాడి జీవితం వ్యర్థం. ప్రతి బంతి నోబాల్ అవుతుంది. వాడి జన్మ పరంపర పూర్తి కాదు. ప్రతి బాలు నోబాల్ వేస్తే గతంలో ఉంటే ఎన్ని జన్మలు ఎత్తాలో. 6 జన్మలు వర్తమానంలో ఉంటే వారు బుద్ధుడవుతాడు. ఇది అందరికీ తెలుసు, కానీ సాధనలో లేదు. ధ్యానం మొదలుపెట్టినప్పుడు పాత చెత్త అంతా లేస్తూనే ఉంటుంది. ఆ ముసురుకున్న ఆలోచనల మీద శ్రద్ధ చూపించకపోతే అవి వెళ్ళిపోతాయి. వర్తమానం మీద శ్రద్ధ పెట్టాలి, కళ్ళు విప్పి చూడాలి. ఇప్పుడు నేను ఏమి చేయగలను? ఇప్పుడు పొలంలో ఏమి విత్తాలి? ఇప్పుడు ఏమి చేస్తే భవిష్యత్తు బాగుంటుంది? వర్తమానంలో గతం ఉండరాదు. గతం ఎప్పుడూ విగతం చేసుకోవాలి. గతంలో ఉంటే వర్తమానం అవమానం. గతం విగతం చేసుకుంటే వర్తమానం ఒక బహుమానం. ఒక పుస్తకం చదువుతుంటే, ఒక పని చేస్తూ ఉంటే వర్తమానంలో ఉంటాము. ఎవరికైనా సేవ చేస్తుంటే వర్తమానంలో ఉంటాము. పారాయణం చేస్తుంటే వర్తమానంలో ఉంటాము. అదే దివ్య జ్ఞాన ప్రకాశం. ఒక సంసారంలో తల్లి ఉంటుంది. ఆమెకు గతంలో ఉండటానికి సమయం లేదు. పిల్లలకు స్నానం చేయించాలి, పాఠశాలకు పంపించాలి, ఇలా ఎన్నో పనులు. అందుకే తల్లి వర్తమానంలో ఉంటుంది. పురుషులకు ఏమీ పని లేదు కదా, వాడు నన్ను ఇలా అన్నాడు అని ఆలోచిస్తూ ఉంటారు. ఆల్ ఉమెన్ ఆర్ ఎన్లైటెండ్. స్త్రీలందరూ దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన వారే. ఓకే మాస్టర్స్, ఈరోజు స్వాధ్యాయం పూర్తయింది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్.